ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు, టెన్షన్ పెడుతూనే ఉన్నారు. హలో, ఇన్స్పెక్టరే, చెప్పు. ఎవరో? నేను సబ్ కలెక్టర్ సేదులక్ష్మి. ఓ, చెప్పండి మేడం. మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. నా పేరులో కంప్లైంటా? అవును, మీరిప్పుడు ఉంటున్న కృష్ణ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలి. ఓ, ఆ ఇల్లా? మేడం, అది ఉండటాని కోసం తీసుకుని ఇల్లు కాదులేండి. అది నా డ్యూటీలో ఒక పార్ట్గా, ఐ మీన్ ఆ పెద్ద ఆయనకి ఒక ప్రొటెక్షన్ కోసం నేనది వాళ్ళకి కాంప్లిమెంట్ గా, అది వాళ్ళు కంప్లైంట్ గా చెప్తున్నారా? వాళ్ళ కుటుంబానికి ఒక రౌడీ సమస్య ఉంది. అది మాత్రమే కాదు, పెళ్లి వయసు వచ్చి ఎదిగున్న, ఐఎమ్ సారీ, పెళ్లి వయసుకు వచ్చిన 3 ఆడపిల్లలున్న ఇల్లు అది. వాళ్ళకి నేను ఒక కాపలాదారుణ్ణే. ఆ సెక్యూరిటీ అక్కర్లేదంటే మేడం, నేను చెప్పను, అక్కడ ఒక పెద్ద ఘోరమే జరుగుతుంది. స్టాప్ ఇట్. అమ్మాయిలను చూసుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్నలున్నారు. అది స్టేట్ పోలీస్ డ్యూటీ కాదు. మరో 24 hours లో మీరు ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ సబ్ కలెక్టర్. చాలా సంతోషం అమ్మా. రాఘవా, రాఘవా, ఎవరయ్యా అది? ఏరియా సబ్ కలెక్టర్. తను ఎవరనేది నేను చూడలేదు, కానీ ఒక అమ్మాయి. చిన్నపిల్ల అయితే నాకేంటి? ఇది చెప్పంగానే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? నేనెవరో తెలుసు కదా, ఇన్స్పెక్టర్. నేను మాత్రమే మన కానిస్టేబుల్ అన్నాను. నేనేం చేయాలి చెప్పండి? ఏమయ్యా, ఒక ఇల్లు లేదా షెడ్డు ఏదైనా ఖాళీగా తగలడిందని చూడు. 24 గంటల లోపల నేనెవరో చూపిస్తాను, నా పవర్ ఏంటో చూపిస్తా దానికి. అవును సార్, మీరు ఎవరు కొడుకు వాళ్ళు అడిగితే చెప్పాలి కదా. నోరు మూసుకుని వెళ్ళవయ్యా. ముత్తు నరసింహ భాష అని ఏదో పేరు చెప్పాలి కదా సార్. వస్తువులంతా ఎక్కిచ్చేసాను, మనం బయలుదేరదామా? ఏయ్, ఇంటి ఓనర్కి చెప్పకుండా ఎలా వెళతామయ్యా? దేవుడా, ఏం జరగబోతుందో తెలియదు. అదిగో వస్తున్నాడు చూడు పెద్ద ఆయన. ఇదిగో నా ఉద్యోగానికి ఎసరు పెట్టి వస్తున్నాడు చూడు. పెద్ద ఆయనకి పెద్దోళ్ళ పరిచయం ఎక్కువ అనుకుంటా. పైనుంచి ఆర్డర్ వేసిన ఆ లేడీకి మీకు ఏంటి సంబంధం? అదే ఆ సబ్ కలెక్టర్. పల్నాడులో నా భార్య ఇంటి పక్కన ఆవిడే సబ్ కలెక్టర్ గారి ఇల్లు. తను ఏం చెప్పిందో తెలుసా నాకు? 24 గంటల లోపల నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంట. నేనెవరికి భయపడ్డావు? నువ్వు వెళ్ళి దానికి చెప్పు. నేను 12 గంటల్లోనే ఖాళీ చేసా. నా మీద మీరు కోపగించుకోకూడదు. పెద్దమ్మాయి ఇంకా బయటికి వెళ్ళలేదు. పెద్దమ్మాయి ఇంకా బయటికి వెళ్ళలేదు. అలా కాదు, పెళ్లి కాలేదని ఒక తండ్రి బాధ మీకు చెప్తే అది అర్థం కాదు. నొప్పి అనేది తలికే కదా, తండ్రికి ఏమి నొప్పి? అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్దనా, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవన్ సర్కిల్లోనే ఇల్లుంది. సరిత, సవిత, సంగీత. పెళ్ళవటం మీకు చాలా కష్టం. ఏంటి ఇలా చేస్తారు? నా మీద కోపంతో నా కూతురు జీవితాన్ని పాడు చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటారా? దేవుడా, స్టాప్ ఇట్. వీరిని అరెస్ట్ చేయడానికి నీ దగ్గర వారెంట్ ఉందా? పోవే. లా అండ్ ఆర్డర్ చూడాల్సిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ పగ తీరాలి అనే ఒక ఆలోచనతో ఓ అమాయకురాల పెళ్లిని ఆపేందుకు ఆపడానికి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ ని ఆశయించుకుని రావే పోవే అని కూడా పిలిచారు. ఇలాంటి ఒక విషయం మీద మిస్టర్ మాధవన్ కి మహిళా సంఘానికి చెప్పడానికి ఏదైనా ఉందా? ఇది కూడా ఒక చట్ట పోరాటమే. పోరాటం చేసేటప్పుడు 2 పక్కన పోరాడేవాళ్ళు కావాలి. ఇక్కడ ఆడవాళ్ళకి మాట్లాడటం కోసం మీరున్నారు, ఇక్కడ నా తరపున మాట్లాడటానికి మగవాళ్ళెవరూ లేరు. ఇలాంటి ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఇంతటి గౌరవనీయులైన వారి ముందు కూడా మిస్టర్ మాధవన్ చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు. మేడం, అవసరపడకుండా వినండి. నా మీదున్న అపనిందకి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. పెళ్లిని ఆపి పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసింది నా డిపార్ట్మెంట్ పర్మిషన్తోనే. ఎందుకంటే వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అన్నందువల్ల. ఇంతకు ముందు 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు వాడు. దానికి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. అన్ని ఎవిడెన్స్ తోనే అకిష్ని నేను కోర్టుకు తీసుకువెళ్ళింది. మీరు కావాలని సృష్టించిన ఆ కేసు ఎవిడెన్స్ పెళ్లికొడికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే? అలా సందేహపడి కావాలని ఎవిడెన్స్ తయారు చేస్తే మేడం గారు నాన్న కూడా అధికారంగా నాన్న అని పిలవలేరు. ఇప్పుడు చూశారు కదా. రే, నువ్వంతా సర్కిల్ ఇన్స్పెక్టర్ అని పిలిచింది?
ఇటువంటి ఆవేశంతోనే నేను ఆ రోజున మేడంని ఏమే అని పిలిచింది. నాకు తెలీదు మేడం గారు సబ్ కలెక్టర్ అని. చూస్తే అలాగే అనిపిస్తుంది అనుకోండి. ఏ అమ్మాయి కూడా రావే పోవే అనడానికి రైట్స్ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇంత అహంకారంగా మాట్లాడే ఈ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. వాళ్ళు శిక్ష అనుభవించాలి. హీ షుడ్ బి డిస్మిస్డ్ అండర్ సర్వీస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇలాంటి ఒక విషయం జరిగినందుకు ఎవరిని పని నుంచి తీసేయడం నా ఉద్దేశం కాదు. కానీ మళ్ళీ ఇలా చేయకుండా ఉండడానికి, అమ్మాయిలని గౌరవించడం మర్చిపోకుండా ఉండేందుకు ఒక శిక్ష మిస్టర్ మాధవన్కి మనం వేసి తీరాల్సిందే. సో మిస్టర్ మాధవన్ నాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ? అవును. సరే, అదే మీరు నాకిచ్చే శిక్ష అయితే నేను దాన్ని స్వీకరిస్తాను. క్షమించండి. ఇది సరిపోదు. చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణలు అడగాలి. ఇక్కడ నుంచిన మర్యాదపూర్వకమైన సబ్ కలెక్టర్ సేతులక్ష్మి గారిని ఒక పబ్లిక్ ప్లేస్లో ఏమే పోవే అలా పిలిచింది అది ఎంతో పెద్ద తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది. దానికి నేను బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. సార్, ఒక విషయం, ఇలాంటి విషయం జరిగిన వల్ల పోలీసు వాళ్ళు పరుగు కూడా పోయింది కదా. కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగపోతే మీ పని పోయేది కదా. ఎవరితో ఎలాగైనా మాట్లాడొచ్చనే పొగరు ఇంతటితో అణిగిపోయినట్టే కదా. ఎవర్రా క్రిమినల్? మాధవన్. చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసు వాళ్ళు యూనిఫామ్ మర్యాదని ఇలా పోగొట్టకూడదు. పెద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్, నిన్ను చూసి అసహ్యం వేస్తోంది. సరే, అందరూ వెళ్ళండి వెళ్ళండి. ఇలా చూడండి సార్, ఒక పెద్ద పని చేసి నేను సర్వీస్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళే ఊపు చూస్తుంటే ఇది జరిగేటట్లేదు. దేవుడా నన్ను కాపాడు. కంగారులో ఇంట్లో చెప్పకుండా వచ్చేసారు సార్. జీపులు ఎక్కడికి వెళ్తున్నావు సార్? ఎవరు ఏంటని కొంచెం నిదానంగా వెళదాం కదా సార్. నాకేది ఇది ఆఖరి ప్రయాణమే. ఆఖరిగా ఒక ప్రశ్న అడగొచ్చా? రాండి పోండి అని పిలవటానికి తను నీ భార్య ఏం కాదు కదా. నువ్వేమంటున్నావు? రండి పొండి అని పిలవటానికే ఆ అమ్మాయి నీ భార్య కాదు కదా. అప్పుడు పెళ్ళాన్ని రావైపోవే అనొచ్చుగా. పెళ్ళం కంప్లీట్ ఇవ్వకపోతే పిలవచ్చు సార్.